ఎనిమిదవ తరగతి నుంచి సోషల్ నుంచి యూజ్ఫుల్ బిట్స్ అయితే మనం చూద్దామండి. మరి గతాన్ని గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అంటే చరిత్ర అంటామండి. చారిత్రక ఆధారాలను స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాలు, పురావస్తు ఆధారాలు, వాజ్మేయ ఆధారాలు. భారతదేశ చరిత్రను ఎన్ని యుగాలుగా విభజించారు? 3, ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు. ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించిన మొదటి రాజవంశం ఏది? తోమర రాజపుత్రులు. మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఏ సంవత్సరంలో ఓడించాడు? క్రీస్తు శకం 1192. బానిస వంశాన్ని ఎవరు స్థాపించారు? కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశం స్థాపించబడిన సంవత్సరం ఏది? 1206 బానిస వంశం. కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని ఏది? లాహోర్ కేంద్రంగా చేసుకుని కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలించడం జరిగింది. బానిస వంశ పాలకులలో రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చిన రాజు ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన అతని కుమార్తె రజియా సుల్తానా. ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ ఎవరు? సుల్తానా రజియా. ఇద్దరు ఒకలేనండి. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీని చంపినది ఎవరు? అతని అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి ఎవరిని పంపాడు అంటే మాలిక్ కాఫర్. మంగోలులను ఏకం చేసి మంగోలు రాజ్యాన్ని స్థాపించినది చెంగీజ్ ఖాన్ 1206లో. తుగ్లక్ వంశాన్ని ఎవరు స్థాపించారు? గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్. రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి దౌలతాబాద్కి మార్చిన సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. రాగి నాణ్యాలను వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టిన సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తానులలో 4వ వంశం ఏది? సయ్యద్ వంశం. సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? కిజర్ ఖాన్. సయ్యద్ వంశం కిజర్ ఖాన్. లోడి వంశ స్థాపకుడు. లోడి వంశ స్థాపకుడు ఎవరు? బహలాల్ లోడి. ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడు ఎవరు? ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి. తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనం చేసుకున్న సంవత్సరం 1398. పరిపాలనలో సుల్తాన్కు అత్యున్నత అధికారం దేనిపై ఉండేదంటే న్యాయ, సైనిక, మత విషయాల్లో. సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసే సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్. చిహల్గానీ వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? చిహల్గానీ. ఇల్టుట్మిష్. ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టింది ఢిల్లీ సుల్తానులు. ఇక్తాదారుల పదవి వారసత్వంగా ఉండేదా అంటే కాదు అని చెప్పుకోవచ్చండి. సుల్తానుల కాలంలో పండిన పంటలో ఎంత భాగం శిస్తు రూపంలో వసూలు చేసేవారంటే 1/3 వంతు. సుల్తానుల కాలంలో చల్లామణిలో ఉన్న వెండి నాణెం టంకా, వేట, వెండి టంకా. సుల్తానుల కాలంలో చలామణిలో ఉన్న రాగి నాణం రాజీ జటాల్. రాగి జటాల్. కుతుబ్ మినార్ ఎత్తు ఎంత? కుతుబ్ మినార్ ఎత్తు 74.1 మీటర్ ఎత్తు. కుతుబ్ మినార్ నిర్మాణం ఎవరికి అంకితం ఇవ్వబడిందంటే సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి. అలై దర్వాజాను ఎవరు నిర్మించారు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అలై దర్వాజా. తారిక్ అల్ హింద్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? అల్ బెరూని. భారతదేశ చరిత్ర అల్ బెరూని. భారతదేశపు చిలక తూతి ఐ హింద్ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే అమీర్ ఖుస్రో. మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1526లో. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? బాబర్కి ఇబ్రహీం లోడికి మధ్య మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఇస్లాం న్యాయ సూత్రాలను ఏమంటారు? షరియత్ అంటామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.